పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ తిమోతికి వ్రాసిన పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. 7వ వచనం అక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. పిరికితనం కలిగిన ఆత్మ. ఈ దినాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలు ప్రతి చిన్నదానికి భయపడడం బాగా అలవాటు చేసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి భయపడ్డం. ఎందుకంటే ఈ మధ్య బోధనలు కూడా ఎలా అయిపోయినాయంటే, సాతాను గురించి చాలా బలవంతుడిగా బోధిస్తారు, దెయ్యము చాలా శక్తివంతమైనదిగా బోధిస్తారు. దేవుని గురించి బోధించమంటే దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే తప్పనించి దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేని బోధనలు వల్ల మనుషులకు ఏమైపోయిందంటే పిరికితనం, ప్రతి దానికి ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం లేదు మనిషికి. చూడండి, మన జీవితాల్లో అనుదినము అనేక సమస్యలు మనం ఎదుర్కొంటాం. నిన్న ఎదుర్కొన్న సమస్యనే, నిన్న ఎదుర్కొన్న శోధనే, నిన్న ఎదుర్కొన్నటువంటి వ్యక్తులే నీ జీవితంలో ఈ రోజు రావాలంటే కుదరదు. ప్రతిరోజు కొత్త నూతనమైన పరిస్థితులు, నూతనమైన అనుభవాలు, నూతనమైనటువంటి శోధనలు, నూతనమైన ఆశీర్వాదాలు అన్నీ మిళితమైనది మన జీవితం. అన్ని కలిసింది మన జీవితం. కానీ మనము ఆ పరిస్థితులని ఎట్లా ఎదుర్కొంటున్నాం అనేదే చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని విశ్వాసం ఉంచువాడు ఈ లోకంలో అన్ని పరిస్థితులు జయిస్తాడు, దాటి ముందుకు వెళ్ళగలడు. కానీ ఎప్పుడైతే మానవుల్లో పిరిగితనం అనేటువంటి బలహీనత ప్రవేశిస్తుందో, ప్రతి దానికి మానవుడు భయపడుట ద్వారా మరి తను శోధనలో పడతాడు, శ్రమను ఎదుర్కొంటాడు, మరి ఎన్నో విధమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంటుంది. సాతాను యొక్క ఒకే ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలు ధైర్యముగా విశ్వాసం కలిగి వారు ఉండకూడదు. వారు ధైర్యంగా ఉన్నారనుకోండి, వారిని ఓడించలేము. ధైర్యంగా ఉంటే వారిని జయించలేము. అందుకే మానవునిలోనికి ప్రతి చిన్న పరిస్థితి, చిన్న సమస్య వచ్చినా కూడా పిరికితనపు ఆత్మ ఆవహిస్తుంటుంది, భయపడే ఆత్మ ఆవహిస్తుంటుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే 29, 25, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. కాబట్టి పిరికితనము, భయము మనకేం కలగజేస్తాయి? మరణాన్ని కలగజేస్తాయి. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడానికి కారణముగా పిరికితనం పనిచేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, మీకు పిరికితనం గల ఆత్మను నేను మీకు ఇవ్వలేదు అనేది మీరు తెలుసుకోండి. పిరికితనం గల ఆత్మ కలిగి ప్రతి దానికి భయపడే వాళ్ళుగా మీరు ఉండద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. హోషియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో, హోషియా 7:11లో దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను, వారు ఐగుప్తీయులను పిలుచుకుందురు, అశ్షూరీయుల యొద్దకు పోవుదురు. చూసారా, దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వలాగా తయారైపోయారు. గువ్వ ఏం చేస్తుంటది?
గువ్వ ఎప్పుడు కూడా ఏంటంటే అది భయంకరమైన భయం దానికి. ఏ పక్క నుంచి ఎవరు వస్తారని చెప్పి భయంతో తల అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది ఆ గువ్వ. దాన్ని గమనించండి. ఒక్క క్షణం కూడా గమ్ముండదు. ఒక సెకండ్‌కి 2, 3 సార్లు తలకాయ ఆ పక్క, తల ఈ పక్క, తల అటుపక్క తిప్పుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి అంత భయం గువ్వకు. మనకు భయం ఎప్పుడొస్తదంట? బుద్ధి లేనప్పుడు. బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ అయిపోయారంట దేవుని బిడ్డలు. బుద్ధి లేనప్పుడు పిరికి గుండె వచ్చేస్తది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొద్దకు కాక అన్యుల యొద్దకు పోతారంట. ఐగుప్తీయులు పిలుచుకుంటారు, అష్షూరీయుల యొద్దకు పోతారు. దేవుని బిడ్డల యొద్దకు రారు గాని లోకమును వెతుకుతారు. ఆ భయం పోవడానికి, లేదా వారి సమస్యలు తీరిపోవడానికి వాళ్ళు బుద్ధి లేక బుద్ధి లేని వారి యొద్దకు వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. 3:25. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆకస్మికంగా నీకు భయం కలుగుతుందా? అనుకోకుండా నీకు భయం ఎప్పుడు వస్తుంది? చెప్పి ఎప్పుడు రాదు భయం అని. సడన్గా భయం, మనకు భయం కలుగుతుంది. సడన్గా నేను ఒంటరిగా ఉన్నానని ఒక భయం, సడన్గా చీకటి చూసి భయం, సడన్గా వస్తున్నటువంటి ఆ శ్రమ లేదా ఆ యొక్క అపాయం చూసినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు, ఆ వ్యక్తులు మనకు ఎదురుపడినప్పుడు మనలో భయం వస్తుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు. ఎందుకంటే నాశనం అనేది దేవుని బిడ్డలకు రాదు. ఎవరికి వస్తుంది? దుర్మార్గులకు వస్తుంది. దుర్మార్గపు పనులు ఎవరైతే చేస్తారో, దేవుని భయం లేకుండా ఎప్పుడైతే మనుషులు జీవిస్తారో వాళ్ళకి నాశనం కలుగుతుంది. కాబట్టి దుర్మార్గులకు నాశనం కలిగితే, దుర్మార్గులకు శ్రమ కలిగితే దాన్ని చూసి భయపడి నాకు ఆ యొక్క అపాయం వస్తుందేమో, నాకు ఆ యొక్క శోధన వస్తుందేమో అనేటువంటి భయం మనకు అవసరం లేదని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ పక్క 1000 మంది కూలినా, నీ కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం నీ ఎదుగు రాదు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి భయం పోవాలి, లేదా ఈ పిరికితనపు ఆత్మ నిన్ను విడిచిపోవాలి అంటే మనకు ఏం కావాలి? ఏముంటే ఆ భయం మనల్ని విడిచిపోద్ది? ఎప్పుడు మనకు భయం మనం విడిచిపోద్దంటే, దేవుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనకు పిరికితనం అనేది లేదా భయం అనేది మన నుంచి విడిచిపోతుంది. దేవుని వాక్యంలో అదే అధ్యాయము మరి 21వ వచనం నుంచి మనం చదువుదాం. 21 నుంచి 24 వరకు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనయు భద్రం చేసుకో. వాటిని నీ కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండి సుఖంగా నిద్రించదవు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవుని గురించినటువంటి జ్ఞానం, లెస్సైన జ్ఞానం, వివేచన నువ్వు భద్రం చేసుకొని, నువ్వు అది నీ కళ్ళ ముందు ఎప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నట్టయితే, అప్పుడు నీ మార్గములు అనగా నీ జీవితంలో నువ్వు సురక్షితంగా నడుస్తావు. హల్లెలూయా. సురక్షితంగా నడుస్తావు. సురక్షితంగా క్షేమంగా నువ్వు ఉంటావు. నీ పాదాలు చిన్న చిన్న సమస్యల్లో తొట్టిల్లదు. పాపములో పడిపోవు. లోకపు క్రియల్లో నువ్వు పడిపోవు. తొట్టిల్లదు. పండుకొన్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖంగా నిద్రిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి
ఏ భయం లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఎప్పుడు అటు ప్రశాంతత వస్తుంది? జ్ఞానం నువ్వు సంపాదించుకున్నప్పుడు, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు. ఆ జ్ఞానం మనకు ఎవరిస్తారు? ఎక్కడి నుంచి ఆ జ్ఞానం దొరుకుతుంది? దేవుడు అంటాడు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. కాబట్టి మనము పిరికితనపు ఆత్మను విడిచిపెట్టి దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి మనకి ఎప్పుడైతే ఉంటుందో అది జ్ఞానమునకు ఆరంభం. హల్లెలూయా. లేదా జ్ఞానము అక్కడే నీకు దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని గూర్చినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఎంతగా దేవుని గురించి తెలుసుకుంటామో అంతగా మనకు జ్ఞానం వస్తుంది. మనము ప్రతిదానికి భయపడడానికి, బలహీనలైపోవడానికి కారణం ఏంటంటే దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని గురించినటువంటి జ్ఞానంలో లోపం. ఎప్పుడైతే మనము దేవుని గురించినటువంటి జ్ఞానంను సంపాదించుకుంటామో, దేవుని నుంచి జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏంటి? మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని గూర్చిన తెలివి మనం కలిగి జీవించాలి. దేవుని గూర్చిన తెలివి కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని గూర్చిన తెలివి కలిగి ఉండడం అంటే యేసయ్య తెలుసా అంటే నాకు యేసయ్య తెలుసు అని చెప్పడం కాదు. యేసుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన. ఆయన ఎవరు? ఆయనకు నీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఆయన చేసిన కార్యాలేంటి? ఆయన మన జీవితంలో ఏ కార్యాలు చేయగలడు? ఆయన శక్తిమంతుడా? బలహీనుడా? ఆయనకి ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇట్లా దేవుని యొక్క సమస్త క్రియలను గూర్చినటువంటి జ్ఞానం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు మనం ఎలా ఉంటాము? మన పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా మనం భయపడం. పిరికితనపు ఆత్మ మనలో ఉండదు. పిరికితనం మనలో పని చేయదు. అట్టని మూర్ఖుల్లా మనం ఉండకూడదు. దేవుని జ్ఞానం కలిగి ధైర్యముగా మనం నడవాలి. ధైర్యంగా మన పరిస్థితులను ఎదుర్కోవాలి. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క పరిస్థితి అది మనకు మేలుకరంగా దేవుడు మార్చగలిగినటువంటి శక్తి. అది మనకు మొదట అపాయాన్ని కలుగజేస్తూ ఉండొచ్చు, కానీ దేవుని శక్తితో లేదా దేవునికి ఆ పరిస్థితిని అప్పగించి దేవుని సహాయముతో మన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? వాటన్నిటిలో నుంచి మనను తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 26వ వచనం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే నీకు ఉంటుందో, నీ దేవుడిని నువ్వు సరిగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే నీకు దేవునికి ఒక లోతైన అనుబంధం, సహవాసం అనేది నీకు ఏర్పడుతుందో అప్పుడు మనం ఎలా ఉంటాము? ధైర్యముగా సింహం వలె ఉంటాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. మరి ఆ ధైర్యం వారికి ఎలా వస్తుంది? తమ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం, తమ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం, దేవుని కూర్చున్నటువంటి అవగాహన, దేవునితో ఉండే సహవాసం. దేవునితో నీవు ఎంతగా దేవునితో సహవాసం చేస్తావో అంతగా నీ యొక్క ధైర్యం లేదా నీలో ఉన్నటువంటి పిరికితనం దూరం అయిపోద్ది. నీలో
విశేషమైన విశ్వాసము, ధైర్యము కలుగుతాయి. మనం దేవునితో సహవాసం ఎంత తగ్గిపోద్దో, దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని గురించినటువంటి జ్ఞానం మనం ఎప్పుడైతే కోల్పోతామో, చిన్న చిన్న విషయాలు కూడా మనం పిరికివాళ్ళం అయిపోతాం. చిన్న చిన్న వాటికి కూడా మనము సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఆ చిన్న సమస్యను పెద్ద సమస్యగా తయారు చేసుకుంటాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుదాం. మొదటి వచనం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడును తరుముకుండని దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ఒక దుష్టుని తరమడానికి ఎవ్వరు కూడా అవసరం లేదు. ఊరికే ఒక పెద్ద శబ్దం చేశామనుకోండి, ఆడ ఏమో జరిగిపోతుంది అనేటువంటి ఒక భయంతో దుష్టుడు పారిపోతాడు. కానీ నీతిమంతులు ఎట్లుంటారంట? నీతిమంతులు అంటే ఎవరు? దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సహవాసం కలిగిన వారు. అంతేగాని మందిరానికి వెళ్ళినంత మాత్రాన మనం నీతిమంతులు కాము, క్రైస్తవులు అనుకున్నంత మాత్రాన మనం నీతిమంతులు కాము. మనకు ప్రభుత్వ అవగాహన ఉండాలి, రక్షణ మారు మనసు అనుభవాలు మనకు ఉండాలి. మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడే మనం నీతిమంతులు అవుతాం. కాబట్టి అట్టి నీతిమంతులు ఎట్లుంటారంట? సింహములాగా ధైర్యంగా ఉంటారు. వారి జీవితంలో ఏ విధమైన శ్రమ వచ్చినా, ఎట్టి నీతిమంతులు కలుగు మరి ఆపదలు అనేకములని చెప్తుంది దేవుని వాక్యం. నీతిమంతులకు ఆపదలు కలగదు. దుష్టుల కంటే ఎక్కువ శ్రమలు, శోధనలు నీతిమంతులకు కలుగుతుంటాయి. కానీ నీతిమంతులు ఎట్లుంటారంట? సింహం లాగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. పిరికితనపు ఆత్మ వారిలో పని చేయదు. ఇదేనం నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలప్పుడు, ఎదుర్కొనే వ్యక్తులు, పరిస్థితులకి నువ్వు పిరికితనంతో పరిగెడుతున్నావా? పిరికితనం నిన్ను కంట్రోల్ చేస్తుందా? ప్రతి దానికి భయపడిపోతున్నావా? బుద్ధి లేని గువ్వలాగా తయారైపోతున్నామా మనం? బుద్ధి లేని గువ్వకు ప్రతిదానికి భయమే. మనము బుద్ధి లేని గువ్వలం కాదు, దేవుని బిడ్డలై ఉన్నాం, దేవుని పిల్లలై ఉన్నాం, దేవుని సొత్తై ఉన్నాం. దేవుడు తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు ప్రతి పరిస్థితుల్లో నిన్ను కాపాడగలడా లేదా? మరి ఆ జ్ఞానం మనలో లేనప్పుడు, ఆ అవగాహన మనలో లేనప్పుడు మనం ప్రతి చిన్నదానికి భయపడతాం, ప్రతి చిన్నదానికి మనము వణికిపోతుంటాం. మరి ఎప్పుడైతే దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు కలుగుతుందో, దేవుని గురించిన జ్ఞానం అంటే ఎలా మనం పొందుకుంటామని చెప్పాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని గురించినటువంటి తెలివి మనకు ఉండాలి. దేవుని గురించిన తెలివి మనకు కలగాలంటే మనకు ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని హృదయపూర్వకంగా ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవమంటే ఏదో కథల పుస్తకం చదువుకున్నట్టు చదివితే దేవుని గురించిన జ్ఞానం రాదు. దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుదాం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునేలా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినలా, తెలివికై మొరపెట్టినలా, వివేచనకై మనవి చేసినలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎట్టితో నువ్వు గ్రహిస్తావు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచుకోవాలి, వాటిని అంగీకరించాలి. దేవుడు నాతో ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు ఇవి, దేవుని స్వరం నేను వింటూ ఉన్నానని చెప్పి ఆయన మాటలను అంగీకరించాలి. హల్లెలూయా. ఈరోజు ఏం వాక్యం విన్నాను అంటే, ఆ వాక్యం విన్నాను,
ఆ వాక్యం విన్నప్పుడంతా వినేటప్పుడు నా యొక్క వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. లేకపోతే భయంకరమైన ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది కాదు. ఆ తర్వాత నీకు సమస్య వచ్చినప్పుడు ఏమైంది? ఆ తర్వాత నీకు శ్రమ వచ్చినప్పుడు, ఒక భయం కలిగినప్పుడు ఏమొచ్చింది? అవన్నీ ఇప్పుడు ఈ అనుభవించిన ఈ అనుభవాలన్నీ నిన్నప్పుడు కాపాడుతున్నాయా లేదా? కాపాడడం లేదు అంటే దేవుని గురించినటువంటి మిడిమిడి జ్ఞానం మనకుందంతే. దేవుని గురించిన సరైన జ్ఞానము మనలో లేదు. దేవుడు ఏం చెప్పాడు? సదాకాలం నేను నీతో ఉన్నానని చెప్పాడు. నేను విడవను, ఎడబాయనని చెప్పాడు. మరప్పుడు నీ యొక్క కష్టం రాగానే దేవుడు ఒక్కసారి పరిగెత్తి పారిపోయాడా? ఎందుకు భయపడుతున్నాం? దేవుడు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు ఆయన, ఇందాక మనం పాట పాడాం, యేసు నాలో ఉన్నాడనే తలంపు నా హృదయము ఆనందింపజేస్తాం, సంతోషింపజేస్తాం. దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు, ఆయన నాలోనే ఉన్నాడు, నాతోనే ఉంటాడు, నా వెంట వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఒక వెండిని వెతికినట్టు వెతకాలంట, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలి. వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఒక విలువైనటువంటి సొత్తును నేను ధ్యానిస్తున్నాను అనేటువంటి ఆశతో, ఆసక్తి కలిగి, తపన కలిగిన వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తన విజ్ఞానాన్ని, దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటని నేర్పిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని సరిగా చదివినప్పుడే మనకు నిజంగా దేవుని యందు భయము, భక్తి ఏర్పడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, మనము ఆటోమేటిక్గా దేవునికి లోబడతాం. ఒక పని చేసేటప్పుడు ఈ పని దేవునికి ఇష్టం లేని క్రియ కనుక ఈ పని నేను చెయ్యను, ఇది దేవునికి ఇష్టమైన పని కనుక నేను నాకు ఇష్టం లేకపోయినా నేను దేవునికి లోబడతాను అంటూ ప్రతి విషయములో నీ పక్కన దేవుడు ఉన్నాడు అనేటువంటి అవగాహన కలిగి నువ్వు ఏది చేస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా ఆయనతో నువ్వు మాట్లాడుతూ, ఆయన ఆలోచన, దేవుని ఆలోచన నువ్వు తీసుకుంటూ నువ్వు ఆయనతో నడవడమే దేవుని గురించిన జ్ఞానం. ఆ దేవునితో సహవాసం, ఆ దేవుని గురించిన జ్ఞానము, దేవునితో సహవాసం ఎప్పుడైతే నీకు ఉంటుందో, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నువ్వు భయపడవు. హల్లెలూయా. మనము ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. నేను కూడా నా సేవ ఆరంభ దినాల్లో మరి పరిచయం చేయడానికి కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్ళాలి. కేరళకి వెళ్ళడము, లేకపోతే తమిళనాడులో మరి చివరి ప్రాంతాలకు, తూతుకుడి అలాంటి ప్రాంతాలకు నేను పరిచయకి వెళ్ళేటప్పుడు నా వెంట ఎవరైనా తోడుంటే బాగుంటుంది. ఒంటరిగా దగ్గర కొన్నిసార్లు 24 గంటలు ప్రయాణం చేయాలి, ఒంటరి ప్రయాణం. అంతమంది ఉన్నా కూడా ఒంటరి అనేటువంటి భావన. ఎవరో ఒకరిని వెంట తీసుకొని పోతే నాతో మాట్లాడతా పెడతా అనేటువంటి ఆలోచనలు. కానీ ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం నాకు అర్థమైందో, వీళ్ళెవరు నా వెంట ఉండరు, ఎప్పుడు నాతో నా దేవుడు ఉంటాడు. ఆయన నాతో 24 గంటలు మాట్లాడతాడు, 24 గంటలు నన్ను విడిచిపెట్టడు. నాకే సమస్య వచ్చినా మొదట ఆయన నన్ను కాపాడేది. అలాంటప్పుడు ఇంకొకరు తోడు అవసరం ఏముంది? అన్ని సమయాల్లో ఆయన నన్ను భద్రపరుస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఈ అవగాహన ఎప్పుడైతే నాకు కలిగిందో, భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోవడం, ప్రశాంతంగా ఎంత దూరమైన ప్రయాణం చేయడం. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనిషిగా ఒక్కసారి ఎట్లా అని చెప్పి ఆలోచన వస్తుంది. తర్వాత అన్నీ ఆయన ఉన్నాడు. నాకు లోకమే శత్రువు అయిపోయినా దేవుడు అనేవాడు నా పక్కన ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయనకు తెలుసు దీని నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రానికి దించాడు, సింహాల బోన్లో నుంచి దానియేలును కాపాడాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని గురించినటువంటి సరైన అవగాహన, దేవునితో నిజమైన సహవాసం నీ కనుక ఉంటే
నువ్వు దేనికి భయపడు. అట్టి అవగాహన సహవాసం లేనందువలనే ఈ దినమున క్రైస్తవులు ప్రతి దానికి భయపడతారు, దేవునికి తప్ప. దేవునికి భయపడరు, అన్నిటికి భయపడతారు. దేవుడు అంటే ఎట్లుంటుందంటే చులకన. దేవునికి ఇష్టం లేని పని నేను చేయకూడదే, దేవుని దుఃఖపట్టే మాటలు నేను మాట్లాడకూడదే, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు నేను చేయకూడదే అనేటువంటి భయం ఉండదు. మిగతా పనికి వాళ్ళన్నిటికీ భయపడతారు. ఆ పని చేయడం వల్ల దేవుని సంతోషపెడుతున్నట్ట మనం, లేక నిజంగా దేవునికి లోబడినప్పుడు దేవుని సంతోషపెడుతున్నట్ట. కాబట్టి దేవుని సంతోషపెట్టే విధంగా మనం జీవించాలంటే మొట్టమొదటి దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండాలి. దేవునికి మనం లోబడాలి. అప్పుడు దేవుడి గురించినటువంటి జ్ఞానం మనం పొందుకొని మనం అన్ని సమయాల్లో సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఈరోజు ఎదుర్కొనే పరిస్థితులన్నిటినీ మనం దేవుని జ్ఞానం కలిగి, దేవుని అర్థం చేసుకొని, దేవుని యొక్క తోడుని మనం కలిగి జయిస్తాం. రేపు కూడా జయిస్తాం. జీవితకాలం అంతా కూడా దేవుని మన వెంట పెట్టుకున్నప్పుడు మనం అన్ని పరిస్థితులు జయించి తీరుతాం. హల్లెలూయా. అట్టి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇచ్చారు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. కానీ మానవుడు దేవునికి భయపడక పిరికితన ఆత్మను కొని తెచ్చుకున్నాడయ్యా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం, దేవుని కూర్చిన తెలివి, వివేచన. ఇవి రెండు మేము కలిగి ఉన్నప్పుడు మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో దేవుడు మాకు ఆధారమై ఉంటాడు. ఆయన మమ్మల్ని కాపాడతాడు, తప్పిస్తాడు, మమ్మల్ని ఆశీర్వాదంలో నడిపిస్తాడు. మాకు కీడు కలిగించే పరిస్థితులను కూడా దేవుడు మాకు మేలుగా మార్చివేస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి అట్టి జ్ఞానం సంపాదించుకోవడానికి, అట్టి తెలివి కలిగి జీవించేందుకు అయినా మీ బిడ్డలమైన మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.